హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఈరోజు గోంగూర చికెన్ వండుతున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళు మాకు నేర్పించింది. 2 కట్టల గోంగూర, అర కేజీ చికెన్. పొయ్యి వెలిగించుకుని బాణలు పెట్టుకుని అందులో నూనె వేసుకొని గోంగూర వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ అదే మూకిట్లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా వేగడానికి అందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరని బాగా కలిపి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాక జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా మగ్గనిచ్చే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, పసుపు, వాటర్ పోసుకొని మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత గోంగూర వేసుకోవాలి. దాన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గోంగూర చికెన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది.